వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. జనంపై సినిమా ప్రభావం ఎంత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా ఇండియాలో అయితే సినిమాలకు ప్రజల జీవితంలో ప్రత్యేక స్థానం ఉంటుంది. సినిమాలు ప్రజల భావోద్వేగాన్ని తట్టిలేపుతాయి, వినోదాన్ని పంచుతాయి. అక్కడితో ఆగితే సరిపోతుంది. అయితే హద్దు దాటితేనే సమస్య మొదలవుతోంది. భారతదేశంలో విడుదలైన ఒక సినిమా బతికున్న వారినే కాదు, చచ్చిన వారిని సైతం ప్రశాంతంగా ఉండనివ్వటం లేదు. ఇంతకీ అది ఏం సినిమా? దీనివల్ల ఏం జరిగింది? లెట్స్ వాచ్. బాక్స్ ఆఫీస్ ను బద్దలు కొట్టిన చావా. వినోదమే కాదు, వివాదాలకు కేంద్ర బిందువు అయిన బాలీవుడ్ మూవీ. కలెక్షన్లే కాదు, టెన్షన్లు పుట్టిస్తోన్న శంభాజీ సినిమా. చచ్చిపోయిన ఔరంగజేబ్ ను శంభాజీ ప్రశాంతంగా ఉండనివ్వటం లేదా? ఔరంగజేబ్ ను ఇప్పుడు కాపాడేది ఎవరు? చావా ఇటీవల విడుదలై గ్రాండ్ సక్సెస్ అయిన బాలీవుడ్ సినిమా. తెలుగులోనూ మంచి కలెక్షన్లతో దూసుకుపోతోంది. మరాఠా చక్రవర్తి ఛత్రపతి శివాజీ తనయుడు ఛత్రపతి సంభాజీ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా కలెక్షన్లే కాదు, టెన్షన్లు పుట్టిస్తోంది. ఈ సినిమాను అభిమానించే వారితో పాటు వ్యతిరేకించేవారు ఉన్నారు. వీటన్నింటినీ పక్కన పెడితే ఇప్పుడు చావా సినిమా ఔరంగజేబ్ ను ప్రశాంతంగా ఉండనివ్వటం లేదు. అదేంటి, ఔరంగజేబ్ ఎప్పుడో చనిపోయాడు కదా, ఇప్పుడు ప్రశాంతత ఏంటి అనే డౌట్ రావచ్చు. కానీ అక్కడే ఉంది అసలు సమస్య. చావా సినిమాలో ఔరంగజేబ్ శంభాజీని అతి కిరాతకంగా చంపేస్తాడు. చర్మం వలిచి, కళ్ళు పీకేసి, నాలుక కట్ చేసి ప్రాణాలు తీసేస్తాడు. ఈ సినిమా చూసిన చాలా మంది ఔరంగజేబ్ ఇంత దుర్మార్గుడా అని అంటున్నారు. ఇది సినిమా మాత్రమే అని, పాత్రలు అన్నీ కల్పితమైనవి అని షో పడే ముందు డిస్క్లైమర్ పెట్టినా శంభాజీ నిజంగా ఉండేవారు కాబట్టి ఔరంగజేబ్ చేసిన పనులు కూడా నిజమే అయ్యుండొచ్చు అని చెబుతున్నారు. అందుకే ఇప్పుడైనా ఔరంగజేబ్ పై పగ తీర్చుకుంటాం అంటున్నారు. ఔరంగజేబ్ సమాధిని కూల్చివేస్తామని తెగేసి చెబుతున్నారు. ఔరంగజేబ్ సమాధిని కూల్చివేస్తామన్న వార్నింగ్లతో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. మహారాష్ట్రలోని సంభాజీ నగర్ జిల్లా కుల్దాబాద్ లో ఉన్న సమాధి వద్దకు వెళ్లే సందర్శకులపై ఆంక్షలు విధించారు. ఇకపై ఎవరినైనా వెళ్లే భద్రతా సిబ్బంది వద్ద ఉన్న రిజిస్టర్లో సంతకాలు చేయడంతో పాటు గుర్తింపు పత్రాలను చూపించాల్సి ఉంటుంది. మరోవైపు ఔరంగజేబ్ సమాధిని కూల్చివేయాల్సిందేనంటూ విశ్వ హిందూ పరిషత్ పలు ప్రభుత్వ కార్యాలయాల వద్ద నిరసనలు చేపట్టడంతో పాటు మెమోరాండంలను సమర్పించింది. అంతేకాకుండా మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కు ఇచ్చిన మెమోరాండంలో పలు అంశాలను ప్రస్తావించింది. మత మార్పిడికి నిరాకరించారన్న నెపంతో సిక్కు గురువు గురు గోవింద్ సింగ్ ఇద్దరు తనయులను ఔరంగజేబ్ హత్య చేశారని, మరాఠా యోధుడు ఛత్రపతి సంభాజీ మహారాజ్ ను హింసించి చంపడం, పలు ఆలయాలను ధ్వంసం చేశారని వినతి పత్రంలో పేర్కొన్నారు. అందువల్ల ఔరంగజేబ్ స్మారక చిహ్నం ఏదైనా బాధ, బానిసత్వానికి చిహ్నమని, అందుకే ఆ సమాధిని పూర్తిగా కూల్చివేయాలని కోరారు. ఒకవేళ ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే తామే సమాధి వరకు మార్చ్ నిర్వహించి కూల్చివేస్తామని హెచ్చరించిన తరుణంలో స్థానిక అధికార యంత్రాంగం భద్రతను కట్టుదిట్టం చేసింది. ఔరంగజేబ్ సమాధి వద్ద ఛత్రపతి సంభాజీ నగర్ పోలీసులతో భద్రతను పెంచారు. ప్రవేశ ద్వారం నుంచి సమాధి స్థలం వరకు పలు సెక్యూరిటీ పోస్టులను ఏర్పాటు చేశారు. మొత్తం 50 మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేసినట్టు అధికారులు వెల్లడించారు. వీరిలో 20 మంది స్థానిక పోలీసులు కాగా మరో 20 మంది రిజర్వ్ పోలీసులను మోహరించినట్టు పేర్కొన్నారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో సమాధి వద్ద సందర్శకుల తాకిడి తగ్గింది. అయితే సినిమా ప్రభావమే ఔరంగజేబ్ కు ఈ సమస్య తెచ్చిందని నెటిజన్లు చెబుతున్నారు.